హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు టేస్టీ కంది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. అంతేకాదు, ఏమైనా కూరగాయలు లేనప్పుడు ఇంట్లో, అలాగే రోజు చేసుకున్న వంటలు మనకి బోర్ కొట్టినప్పుడు ఇలా కమ్మగా కంది పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇకపోతే దీనికి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. ఇక డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసి 1/2 కప్ కందిపప్పుని వేసుకొని బాగా వేయించుకోవాలి. సిమ్లోనే వేయించుకోండి లేదా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి, ఎందుకంటే మనకు లోపల వరకు బాగా ఫ్రై అవ్వాలి కందిపప్పు. అన్ని ఇంగ్రీడియంట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా కలర్ మారి బాగా మంచి వాసన వస్తాయి, అప్పుడు వేగిపోయినట్టు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 6 నుంచి 7 ఎండుమిరపకాయలని వేసుకొని వేయించుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది 2 నుంచి 3 నిమిషాల్లో వేగిపోతాయి ఎండుమిరపకాయలు. సో ఇవి కూడా వేగాక సేమ్ అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా అంతే, కలర్ మారి మంచి వాసన వస్తుంటాయి, అప్పుడు మనకి వేగిపోయినట్టు. ఇవి కూడా సేమ్ అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/3 కప్ ఎండు కొబ్బరిని, అంటే ఒక పిడికెడు దాకా, ఒక పిడికెడు ఎండు కొబ్బరిని తురిమిందైనా లేకపోతే ఇలా పౌడర్, కోకోనట్ పౌడర్ అయినా మీరు వేసుకొని అది కూడా వేయించుకోవాలి. బాగా కొంచెం అంటే కలర్ మారుతుంది, అప్పుడు దాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక అది కూడా అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసి వేయించుకోవాలి 2 నుంచి 3 నిమిషాల పాటు. సో అది కూడా వేయించుకొని ప్లేట్లో తీసేసుకోండి. ఒక ఇంచు అల్లం ముక్కని కూడా నేను దాన్ని కట్ చేసి ఇలా పీసులుగా వేసి ఒక చుక్క నూనెలో వేయించుకుంటున్నాను. మీరు కూడా అలానే వేయించుకోండి, బాగా పచ్చివాసన పోయి ఇలా ఫ్రై అవ్వాలి. ఇది కూడా ఇలా ఫ్రై అయ్యాక అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అన్ని పదార్థాలు మనకి చల్లారాలి, అప్పుడే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారాక ఒక చిన్న బెల్లం ముక్క, అలాగే 1.5 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ పదార్థాలు మాత్రమే ఫస్ట్ నీళ్లు వేయకుండా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇవి మాత్రమే ఫస్ట్ మనం మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. సో ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ పౌడర్ని ఒకసారి అంతా కింద స్పూన్ తోటి మనం ఇలా కలుపుకోవాలి, మిక్స్ చేసుకొని ఇప్పుడు దానికి తగ్గట్టుగా అంటే ఒక చిన్న 1/2 గ్లాస్ అంత వాటర్ యాడ్ చేయండి, లేదా 4 to 5 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేస్తే వాటరీగా అయిపోతుంది పచ్చడి. మనకి అన్నంలో కలుపుకోవడానికి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరీ ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటి వరకు అంటే మనకు అన్నంలో కలుపుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కాస్త వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో టేస్ట్ చూసుకోండి, ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు తక్కువ అయింది, అందుకని నేను ఇంకాస్త టేస్ట్ చూసి యాడ్ చేస్తున్నాను. మీరు కూడా టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. సో అలా కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మరీ చెప్తున్నాను, ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దండి, మరి నీళ్ళగా అయిపోతే పచ్చడి అన్నంలోకి కలుపుకోవడానికి రాదు. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దానికి మనం పోపు పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు 1 స్పూను, అలాగే జీలకర్ర 1 స్పూను వేసి ఆవాలు జీలకర్ర చిట్పటలాడుతున్నప్పుడు ఒక ఎండుమిరపకాయ ఇలా కట్ చేసింది వేసి, అలాగే ఒక
రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కాస్త ఇంగు కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలోకి వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ కంది పచ్చడి సింపుల్గా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రోళ్ళు ఉన్న వాళ్ళు రోటిలో కూడా ఈ పచ్చడి దంచుకొని చేసుకుంటే ఇంకా చాలా కమ్మగా ఉంటుంది ఈ కంది పచ్చడి. దీన్ని ఇలా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. అంతేకాదు ఉల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ఉల్లిపాయలతోటి కూడా నంచుకొని తింటుంటే ఇంకా కమ్మగా ఉంటుంది ఈ కంది పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడిని రోడ్లు ఉన్న వాళ్ళు రోటిలో దంచుకొని చేసుకుంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అండి. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.